సంఘటన జరిగిన తర్వాత పరామర్శించబోతున్నారు. గత కొంతకాలంగా విజయలక్ష్మి పోరాడుతున్నారు. కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం సాయి కృష్ణకి తీవ్ర అన్యాయం జరిగిందంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి. పోలీసులు లాకప్ డెత్ చేశారు, కనీసం బూడిద కూడా ఇవ్వట్లేదు మాకు అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ కుటుంబం అంతా కూడా. మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు, పూర్తి సమాచారం అందిస్తారు. సతీష్ చెప్పండి, కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి రాబోతున్నారు. ప్రస్తుతం విజయలక్ష్మి గారిని పరామర్శించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న వివరాలేంటి? బిందు మరి కాసేపట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణలంక చేరుకున్నారు. ఇప్పటికే తాడేపల్లి నుండి బయలుదేరినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లోనే ఇక్కడికి రానున్నారు. ముఖ్యంగా సాయి కృష్ణ తల్లి చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి మద్దతు ఇవ్వాలి. ఆ కుటుంబం తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉంది. ఆ కుటుంబానికి అండగా నిలవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కేసు అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే భారతదేశంలోనే బహుశా ఎక్కడ కూడా జరిగి ఉండేటువంటి అవకాశాలు ఉండవు. సాయికృష్ణ తల్లి చెప్పిన దాని ప్రకారం పోలీసులు ఒక కేసులో విచారణ పేరుతో తీసుకెళ్లిన తర్వాత ఆ పోలీసులు టార్చర్ చేయడం, ఆ తర్వాత చనిపోయినటువంటి వ్యక్తిని పోలీసులే కాల్ చేశారు, కనీసం మాకు బూడిది కూడా ఇవ్వడం లేదంటూ ఆ తల్లి చేస్తున్నటువంటి పోరాటం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా పోలీస్ టార్చర్ ఎంత పరాకాష్ఠకి చేరుకుంది, పోలీసులు ఎంత దారుణంగా చిత్రహింసలు పెడుతున్నారో రుజువు చేసేటువంటి సంఘటన ఇది కావడం వల్ల దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతోంది. ఎందుకంటే ఈ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి దురాఘాతాలకు సంబంధించి వరుసగా అనేక ఆధారాలు బయటకు వచ్చినాయి గత సాయికృష్ణ ఉదంతం తర్వాత. ఎందుకంటే ఈరోజు మరొక 2 ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. క్రాంతి కుమార్ అనేటువంటి ఒక దళిత యువకుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం, పోలీసుల చిత్రహింసలు నేను భరించలేను, 3 నెలల నుండి నన్ను దారుణంగా